ఈ హోటల్ తెలియని వాళ్ళు అంటూ కూడా ఎవరు లేరు. రీసెంట్‌గా కొనిదెల ఆహ్, ఆహ్, నాగేంద్ర నాగేంద్ర బాబు గారు వచ్చారు. నాకు తెలిసిన చాలామంది మినిస్టర్స్, కొంతమంది ఎమ్మెల్యేస్ కూడా రీసెంట్‌గా అక్కడికొచ్చారు. కొంతమంది సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అది టచ్ చేసి వెళ్తా ఉంటారు. ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఇంకా మంచి హైప్‌లో ఉన్నటువంటి రెస్టారెంట్ ప్రస్తుతం ఆంధ్రాలో మల్లేపల్లి అనేటువంటి ఏరియాకి హైవేలో ఉంటదండి. ఇటు హైదరాబాద్ నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్ళకి హైవేలో తగులుతది. చాలా మంచి పేరు సంపాదించుకున్నటువంటి రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే కనబడేటువంటి దేవుడు ఎవరో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి విగ్రహం. పెద్ద విగ్రహం. చాలా పెద్దది. ఇంక దాని గురించి రీసెంట్‌గా కొన్ని ఇబ్బందులు కూడా పడ్డారు. నేను రీసెంట్‌గా ఎక్కడి నుంచో వచ్చి వెళ్ళిపోతుంటే ఆ రెస్టారెంట్ గురించి నేను కూడా విన్నాను. చాలా బావుందంటున్నారని చెప్పి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ రెస్టారెంట్ ఓనర్ ఆయనే ఇన్‌స్టాగ్రామ్‌లో కనబడతా ఉంటారు. ఆయన పేరు మున్నా. నేను డైరెక్ట్‌గా వెళ్ళాను. ఆయన బయటకొచ్చారు. సో అండ్ సో అని పరిచయం చేసుకుని సో హ్యాపీ టు సీ యూ హియర్ సార్ అని చెప్పి అన్నారు. ఆయన స్వామిమాలలో ఉన్నారండి. ఆయన నిష్ట కలిగినటువంటి అయ్యప్ప స్వామిమాల వేసుకున్నారు. కావాలంటే ఆయనకి ఫోన్ చేయండి, ఆయన చెప్తారు. హేమన్ అని ఆయన వచ్చారు, సంథింగ్ అంటే మీకు అర్థమైపోతుంది. స్వామిమాలలో ఉన్న ఆయన వచ్చి హలో సార్ బాగున్నారని మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను. ఎలాగో తెలుసా, చేయి పట్టుకునే మాట్లాడాను. ఆయన హ్యాండ్ షేక్ ఇచ్చారు, నేను హ్యాండ్ షేక్ ఇచ్చాను, ఇద్దరం హగ్ చేసుకున్నాము. అక్కడ ఉన్నటువంటి బిర్యానీస్ కూడా ఆ స్వామిమాలలో ఉన్నటువంటి ఆయన గారే తయారు చేస్తూ ఉంటారు.